తూర్పుగోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంటింటి నుండి చెత్త సేకరణ ప్రక్రియల్ని పటిష్టం చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 44 విద్యుత్తో నడిచే ఈ ఆటోలను మంజూరు చేసింది. ఒక్కొక్కటికి 3,18,400 రూపాయల చొప్పున 1,40,09,600 రూపాయల విలువైన 44 ఈ ఆటోలు తూర్పుగోదావరి జిల్లాకు మంజూరయ్యాయి. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూపులతో కలిసి జిల్లాలోని 11 మండలాల పరిధిలోని 37 గ్రామ పంచాయతీలకు ఈ ఆటోలను పంపిణీ చేసినట్లు జెండా ఊపి వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అన్ని గ్రామాలు, పట్టణాల్లో చురుగ్గా సాగుతున్నాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ఇవాళ పరిశుభ్రతకి, పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నటువంటి సందర్భం మన అందరికీ తెలిసిందే. ప్రతి 3వ శనివారం కూడా ఒక్కొక్క అంశాన్ని తీసుకుని మొత్తం రాష్ట్రం అంతా కూడా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కార్యక్రమం ఇవాళ అన్ని ప్రాంతాల్లోనూ కూడా, అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో కూడా అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంది. ఒక సదుద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రాను రాను నెమ్మదిగా ప్రజల అవగాహన కూడా పెరిగి, ప్రజల భాగస్వామ్యంతో ఒక మంచి కార్యక్రమంగా రూపుదిద్దుకుని అంతిమంగా పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా చేయాలని, స్వర్ణాంధ్రగా చేయాలని, 2047కి మన వికసిత్ భారత్ లాగే స్వర్ణాంధ్రాన్ని కూడా తయారు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలని కేంద్ర ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ఈ 6 నియోజకవర్గాలకు గాను ఇంచుమించుగా 1,40,09,600 రూపాయలు కిమ్మత్తుతోటి 44 ఈ ఆటోస్ని నియోజకవర్గాలన్నింటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రాజమండ్రి రూరల్కి 12, అదేవిధంగా కొవ్వూరికి 9, నిడదవోలుకి 8, గోపాలపురానికి 4, మండపేటకు 4, ఇలాగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈ ఆటోలని ఇవ్వడం జరుగుతుంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ను ప్రత్యేకించి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, పెట్రోలు, డీజిల్ వల్ల వచ్చేటువంటి కాలుష్యం నుంచి ఒక పక్కన మన ప్రాంతాన్ని కాపాడుకోవడంతో పాటు మరో పక్కన ఈ ఆటోలు నడిపేటువంటి వారికి లాభసాటిగా ఉండే విధంగా కూడా ఖచ్చితంగా పెట్రోలు, డీజిల్ కంటే కూడా ఈ ఆటోలు తక్కువ ఖర్చు అవుతుంది, తద్వారా వాళ్ళకి లాభాలు వస్తాయనేటువంటి ఆలోచన కూడా చేసి ఒక చక్కటి వెహికల్స్, ఒక 6 సెగ్రిగేట్ చేయడానికి వీలుగా ఉండేటువంటి టబ్స్ తోటి ఆ వెహికల్లో పెట్టుకుని వెళ్ళటం, ఇంట్లో ఉండేటువంటి తడి చెత్త, పొడి చెత్త మాత్రమే కాకుండా హానికరమైనటువంటి చెత్త ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సెపరేట్ చేసుకోవడానికి అలా సెగ్రిగేషన్ చేసుకుంటూ మొత్తంగా స్వచ్ఛమైనటువంటి గ్రామాలని, స్వచ్ఛమైనటువంటి పట్టణాలని తయారు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. దీంట్లో భాగంగా ఇవాళ 44 ఈ ఆటోలను ఇవ్వడం ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని పెంచుకుని, దాంతోపాటు ఇందాక జేసీ గారు చెప్పారు, ఇవాళ ప్రత్యేకించి సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లని, ఎస్టీపీలని ఎంత ఎక్కువ కావాల్సి అంత ఇవ్వడానికి, తద్వారా మన మురుగునీరుని శుద్ధి చేసి దాన్ని మాత్రమే ఇతర వాటర్ బాడీస్లోకి వదిలేలాగా, లేకపోతే ఆ వాటర్ బాడీస్ కూడా కాలుష్యానికి కోరల్లో బలైపోయే పరిస్థితి నుంచి కాపాడుకోవడానికి వీలుగా ఎస్టీపీస్ ఇవ్వడానికి కూడా ప్రత్యేకించి ముందుకు వస్తుంది ఈ ప్రభుత్వం. దయచేసి ప్రజలందరూ కూడా అవగాహన పెంచుకుని, జరిగేటువంటి ప్రధానమైన పొరపాటు ఏంటంటే, ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఆవిష్కరించుకుంటాం, మొదలు పెట్టుకుంటాం, కానీ తర్వాత దాని మెయింటెనెన్స్ వచ్చేటప్పటికి కొన్ని ఇబ్బందులు అవుతాయి. ముఖ్యంగా ఇందాక కొవ్వూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఏవైతే ఈ ఆటోలు ఉన్నాయో వాటికి ఏదైనా చిన్న సాంకేతికపరమైన ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని అధిగమించాలంటే అవసరమైనటువంటి టెక్నికల్ నోహౌ ఉన్నటువంటి మనుషులు మనకు దొరకకుండా ఉండే పరిస్థితి ఉంది. ఇవాళ అలా కాకుండా కుప్పంలో దీనికి సంబంధించి ఒక పెద్ద ఏర్పాటును చేశారు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో. దానికి సంబంధించి ఒక 10 మంది టెక్నోక్రాట్స్ అందులో ఉన్నారు. వారు మెయింటెనెన్స్ చేసే విషయంలో ఇక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా విజయవాడలో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు వచ్చి దీనికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి మాట చెప్పారు. అయితే ఈ మెయింటెనెన్స్ చేసేటువంటి మిషన్ ఏదైతే ఉందో దాన్ని మరింత పటిష్టపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే తీసుకుని మూలపడేసే విధంగా కాకుండా, గత ప్రభుత్వంలో మనం చూసాం, వాళ్ళు అనవసర ఖర్చులు చాలా పెట్టి ఆ ఖర్చులతో మెయింటెనెన్స్ లేక మూలపడేసిన వెహికల్స్ని ఎన్నింటిలో మనం చూసాం. అలా కాకుండా దీన్ని
పూర్తి స్థాయిలో వినియోగించుకుని నిజమైన స్వచ్ఛాంధ్రను తయారు చేసుకోవడానికి మనం అందరం కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ప్రజల భాగస్వామ్యాన్ని కూడా పదే పదే కోరుకుంటూ వారందరూ కూడా పూర్తి అవగాహన తీసుకుని ఇందులో పాల్గొనాలనేటువంటి మాట తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి పెద్దలు, మాజీ మంత్రివర్యులు, సీనియర్ మోస్ట్ లెజిస్లేటర్, ఈ ప్రాంతం మీద పూర్తి స్థాయి పట్టున్నటువంటి నాయకులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారికి, మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ గోపాలపురం నియోజకవర్గానికి చెందినటువంటి సాంసర్ ఉదయభాస్కర్ గారికి, మన జేసీ మేఘస్వరూప్ గారికి, డిపిఓ గారికి, ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమం అందరం కలిసి పూర్తి స్థాయి విజయవంతం చేద్దామనేటువంటి మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.